ఉంటారు ఎప్పుడు దేవుళ్ళేనా? ఎక్కడ కొంటారు దేవుళ్ళు? మళ్ళీ ఈ మానేసి మళ్ళీ ఏదైనా దేవుడు వస్తే ఆ దేవుడిని పట్టుకుంటారు. దేవుడు ఎక్కడైనా యుగయుగాలకి తరతరాలకి ఒక్కడే దేవుడు. ఉండోడికి దేవుడే, లేనోడికి దేవుడే, లక్షాధికారికి దేవుడే, కోటేశ్వరుడికి దేవుడే. ఒక్కడే దేవుడు. ఇన్ని దేవుళ్ళు ఉండవు. ఏంటంటే మనం పిచ్చి పట్టి ఆ దేవుడు కాదు ఈ దేవుడు, ఈ దేవుడు కాదు ఆ దేవుడు అని వెళ్ళి ఉరుకులు పెట్టడమే కానీ ఇందులో ఏమీ లేదు. ఇది నా సాక్ష్యం, అయితే అందరికి తెలిసిన సాక్ష్యమే. ఇది నిజమైన దేవుడని నేను నమ్ముతాను. అందరూ నమ్ముతారు. రాఘాపురంలో నా యొక్క నాకు ఒక బాధ, నా శరీర వ్యాధి, నా మొల్ల వ్యాధి, నా మరి పాములు సర్పములు మరి ఆ రోజు నాకు ఆ పాము ఆ నోరు తెరవ ఈగిపోతే దేవుడు ఈ పాటి నేను ఉంటానా? అంతలా పాము మీద ఎక్కి నుంచున్నానంటే అది నోరు ఈగిపోతే ఇన్ని రోజులు ఉంటానా? ఇక్కడ కూరగాయలు పెట్టుకాడు నా మీదే నడిచింది పాము. ఏ చెయ్యి ఇట్టన్నా అయిపోయాడే. ఎందుకని దేవుడు ఇస్తున్నాను? ఎందుకని తప్పిస్తండి? ఇది నిజమే దేవుడా కాదా అని మనం అనుకోవాలా. ఆనిగాయలకి మందే లేదు. ఇన్ని జబ్బులకి ఇన్ని రోగాలకి మందు కనిపెట్టిండు కానీ ఆనిగాయలకి మందు లేదు. కాళ్ళు ఆనికి ఆడి తయారు లేదు, చేయలేదట అని చెప్పారు. ఆడి ఆని ఎప్పుడు పోద్ది? ఆడితోనే పోద్ది. ఆనిగాయలకి మందే లేదు. అటువంటి దాన్ని నా కారు ఇంత రాయి గుచ్చుకుంటే ప్రాణం లేచిపోయేది. మరి ప్రార్థన కొబ్బరి నుండి ఆచారికి ఎన్నపూస నిప్పుల మీద అయితే ఏ రకం కరిగిపోతుందో ఆ రకం కరిగిపోయింది. అది మహిమ కదా? అది దేవుడి సైహం కాదా? అది నాకు చేసిన కార్యం కాదా? అందరికి చేసిందే, తెలిసిందే. ఇది కాదనమాను, ఈ బజార్ని ఈ ఊళ్ళో కాదనమాను. నేను పడ్డ బాధలో అందరూ చూశారు. మరి ఈరోజు అనుమానం కాదమని ఒక్క ఇంజక్షన్ కాదే, ఒక డాక్టర్ ఒక ట్యాబ్లెట్ లేదే, ఒక ఇంజక్షన్ పొడవలేదే, దాని గురించి తగ్గలేదా? ఇది నిజం దేవుడా కాదా? ఇది మనం అనుకుందాం. నిజమైన దేవుడు ఈ దేవుడే. మన కళ్ళతోటి నా బాధలు చూశారు, తీసుకెళ్ళింది నా బాధలు చూశారుగా. ఇది కాదంటాక ఎవరన్నా అనగలరా నన్ను? ఇప్పుడు రాయి పెట్టి తన్నగలను. రాయిని తంతాను. అప్పుడు ఇంత రాయి గుచ్చుకుంటే ప్రాణం లేచిపోయేది. మరి ఇప్పుడు ఏమైంది? ఇల్లు పెట్టుకెళ్ళి అందులో పోతారా? ఇది సాక్ష్యం. నీకు తెలుసు, నీకు తెలియనే ఉంది. నీ చిన్న తప్పును నన్ను చూసేవాడు. చెబుతున్నా, దేవుళ్ళు మహిమలు మనం కూడా చూడాలి. చూసినప్పుడే నిజమైన దేవుడు అని మనం నమ్మాలి. ఆ దేవుడు చేసిండు, ఈ దేవుడు చేసిండు, ఏంటి చేసింది చెప్పమను. నా కార్యం చెప్తాను. నేను ఎవరు చేసిన కార్యం చెప్పమను, నేను చెప్తా. ఎవరికి ఇవ్వలేని ప్రశ్నలు నాకు ఇచ్చాడు దేవుడు. 3 మందిరాల్లో చెప్పా, ఎవరు ఒక్క ప్రశ్న కూడా ఒప్పలేకపోయారు. చూసారా? నాకు ప్రార్థనలు కూడా ఎవరికి మా పాటలే వచ్చేవి కావు. చెబుతున్నా, దేవుడు అంటే నిజమైన దేవుడే నమ్మాను. నమ్మకమైన దేవుడా అవునా కాదా ఇప్పుడు మనం అనుకోవటానికి. ఇప్పుడు బైబిల్ లేకుండా, బైబిల్ లేకుండా అన్ని పుస్తకాల్లో పాటలు పాడగలను నేను. ఆ దేవుడు ఎవరిచ్చారు నాకు వచ్చా? కళ్ళు లేకుండా చూడకుండా పాడుతున్నాడే, అది ఎవరి మహిమ? అది మనం ఒకటి అనుకోవాలి. అది అందరూ పుస్తకం చూసి చూడండి. నేను పాడలేరు. మందిరాల్లో కూడా ఏ సేవకుడు కూడా మాడలేడు. బైబిల్ చూస్తేనే పాడతారు. మరి ఇప్పుడు శరణం తప్పు లేకుండా పాడుతున్నాడు. ఎవరి మహిమ అది? ఎవరు నాకు ఇచ్చింది అది? అది మనం తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఈ దేవుడే. ఈ దేవుడిని మించిన దేవుడు లేడు అని నేను చెప్పగలను. ఇంకొకరు చెప్పమనండి. అయ్యాను బంగారు మెట్లు
చెప్పలేరు. ఆ. ఇప్పుడు మోషే చరిత్ర అంత నేను సగం వరకు ఆయన చనిపోయే వరకు చెప్పగలను. మోషే చరిత్ర చచ్చిపోయే వరకు నేను చెప్పగలను. నేనే బైబిల్ చదివానా? ఎవరిచ్చారు అది? ఆ వాక్కు నాకు దేవుడు ఎత్తండు. మోసే చచ్చిపోయే వరకు దేవుడు మోసే ఇచ్చాక పాలు పేరు ప్రభుత్వానికి కదా వాగ్దానం ఇచ్చిన దేవుడు మోసేకి ఇచ్చాడు. ఇచ్చే చివరికి ఏం చేశాడంటే నీకు ఇవ్వనన్నాడు. ఒక మాట తప్పు పట్టింది. ఆయన చచ్చిపోయి ఆ పెద్ద పర్వతం మీద ఎక్కి చచ్చిపోయాడు. నానా చచ్చిపోతే అప్పుడు ఎవరు ఎమ్మడబడ్డాడేక? నీటి కూడా వెళ్ళిద్ది. ఎవరు ఎమ్మడబడ్డాడేక? అతను మోసే. తర్వాత ఎవరు? మోసే ఎక్కడ పుట్టిండు? ఎక్కడ చేసిండు? ఎక్కడ నీళ్ళల్లో చెరువులో వదిలిపెట్టింది తల్లి? ఆ మోసే ఎట్ట బతికిండు? ఆ చెరువు నిండా మసలలే, ఒక్క మసలు కూడా ముట్టుకోలేదు ఆ మోసేని. రాజుగారు కూతురు తీసుకెళ్ళి పెంచింది. తన కోడలు తన వది కోటలో తన తల్లే పెంచింది. మరి అంత చరిత్ర ఉంది దానికి. మొత్తం చెప్పగలను నేను. అది ఎవరిచ్చారు నాకు? దేవుడిచ్చాడు. యోసేపు ఎంత పెద్ద చేశాడు? 11 మంది అన్నదమ్ముల్ని ఆడిని తీసుకెళ్ళి గోతులో పారేశారు. అది న్యాయమేగా? ఎందుకు పారేశారు? దేవుడు ముందు ఆడు మంచి రాజు అయి ఉంటాడని దేవుడు